జై శ్రీకృష్ణ అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని అయితే కోరుకుంటాను. అయితే స్టిచ్చింగ్ వీడియోస్ అంటే స్టిచ్చింగ్ వీడియోస్ కూడా పెడుతున్నాను, డిజైన్ అంటే డిజైన్ కూడా పెడుతున్నాను. కానీ అడిగిన వాళ్ళు చూస్తున్నారా లేదా లైక్ చేస్తున్నారా? ఇంకా కొంచెం షేర్ చేయండి, ఇంకా కొంచెం హై పాయింట్స్ ఇవ్వండి, లైక్ చేయండి. ఎందుకంటే మనం చూస్తే సరిపోదు, ఇంకో నలుగురికి రీచ్ అవ్వాలంటే మీరిచ్చే లైక్ వల్లనే మన ఛానల్ వైరల్ అవుతుంది. సో చాలా మటుకు సబ్స్క్రైబర్స్ ఏమంటున్నారంటే బాగా కట్ చేస్తున్నారు, బాగా క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తున్నారు అని అంటున్నారు కదా. అలాంటి వీడియోస్ మీకు క్లియర్గా అర్థమవుతుంది అన్నప్పుడు ఇంకో 10 మందికి మనం చెప్పడంలో తప్పు లేదు. ఎందుకంటే నాకు వచ్చిన విద్యను 10 మందికి నేర్పడానికి నేను ఎలా ముందుకు వస్తున్నాను, మీరు కూడా లైక్ చేసి ఇంకో 10 మందికి వైరల్ అయ్యేటట్టు చేస్తే, హై పాయింట్ ఇస్తే అది కూడా చాలా మందికి రీచ్ అవుతుంది. ఇప్పుడు మనలాంటి వాళ్ళు ఎంతో మంది నేర్చుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఇప్పుడు బిగ్ సైజు ప్రిన్సెస్ కట్ అండ్ బ్యాక్ ఓపెన్ బోట్ నెక్. బ్యాక్ సైడ్ ఓపెన్ అంటే ఓపెన్స్ రెండు మన సైడ్ ఉండాలి, క్లోజ్ ఏమో ముందు వైపు అటు సైడ్ ఉండాలి. సో ఇలాంటి కటింగ్ బ్యాక్ డీప్ నెక్, ఫ్రంట్ బోట్ నెక్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. ఫస్ట్ 44 సైజ్ అనమాట. ఇది 44 సైజ్కి ఏ విధంగా షోల్డర్ తీసుకోవాలి, ఏ విధంగా ఆర్మ్ డౌన్ తీసుకోవాలి అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఆర్మ్ రౌండ్ కరెక్ట్గా రావాలి అంటే కూడా ఎలా తీసుకోవాలి, ఓకేనా? ఇది 44 సైజ్ బ్లౌజ్. జస్ట్ 44 సైజ్ బ్లౌజ్కి మనం ఎలా తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది అనేది మీకు చెప్తాను. ఇదిగోండి, ఈ సైజ్ వచ్చేసి 44 సైజ్కి మనకు లెంత్ 15.5 లెంత్ ఉంది. 15.5 లెంత్ నేను ఈ విధంగా తీసుకున్నాను. ఇక్కడ ఖర్చుకి 1/2 ఇంచ్ తీసుకున్న తర్వాత 15.5 తీసుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాను. ఇది బ్లౌజ్ హైట్, ఇక్కడ కొంచెం ఖర్చు, ఓకే? ఇలా తీసుకున్న తర్వాత మనకు 44 సైజ్ అంటే మనం ఇక్కడ ఖర్చుకి తీసేసుకోవాలి. ఫస్ట్ ఎప్పుడు కానీ మనం బ్యాక్ ఓపెన్ అన్నప్పుడు ఖర్చుకి మాత్రం ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా తీసుకోవాలి. 1/2 ఇంచ్ ఖర్చుకు తీసుకున్న తర్వాత 44ను 4వ వంతు చేస్తే 11 ఇంచులు వస్తుంది. ఇక్కడ 11 ఇంచుల దగ్గర మనం మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు మనం చెస్ట్ కొలతతో తీసుకుంటున్నాం కాబట్టి నడుము కొలత చూసుకోకున్నా నో ప్రాబ్లం, ఎందుకంటే చెస్ట్ కంటే నడుము తక్కువగా ఉంటుంది కాబట్టి, ఓకే? ఇప్పుడు డీప్ నెక్ అంటే ఎక్కడి వరకు ఉంది? మనకు 4 ఇంచెస్ ఉంది ఇక్కడి వరకు, ఓకే? ఈ 4 ఇంచెస్ డీప్ నెక్ ఈ విధంగా కింద నుంచి 4 ఇంచెస్ అనమాట. ఇక్కడి వరకు మనం ఈ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడ ఖర్చుకు కుట్టుకు ఈ విధంగా ఒక మార్క్ తీసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ ఎంత తీసుకోవాలి, నెక్ డీప్ నెక్కి ఎంత తీసుకోవాలి? షోల్డర్ వచ్చేసి మనకు 6 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఖర్చు వదిలిపెట్టి 6 ఇంచెస్ దగ్గర నేను మార్క్ వేసుకుంటున్నాను. ఎందుకంటే మనకు షోల్డర్ అనేది జారిపోవద్దు. బ్యాక్ సైడ్ డీప్గా ఉంటుంది, బ్యాక్ ఓపెన్, ఫ్రంట్ సైడ్ పైకి ఉంటుంది కాబట్టి నేను 6 ఇంచెస్ తీసుకుంటున్నాను, ఓకే? ఇప్పుడు 6 ఇంచెస్ నెక్ ఇలా తీసుకొని మనం ఆర్మ్ డౌన్ ఎంత తీసుకుంటున్నాం, ఖర్చుకు వదిలిపెట్టి చూడండి, ఖర్చుకు వదిలిపెట్టి 6 ఇంచెస్ దగ్గర నేను ఆర్మ్ డౌన్ వేసుకుంటున్నాను. ఇక్కడ నుండి కొలిచిన 6 ఇంచెసే రావాలి, ఇక్కడ నుండి కూడా 6 ఇంచెస్ రావాలి. అలాగే మనం ఈ లెంత్ ఇలా స్ట్రైట్గా తీసుకున్నప్పుడు అండ్ ఇక్కడ నుండి కూడా మనకు 6 ఇంచెస్ దగ్గరనే మార్క్ చేసుకోవాలి. అంటే ఈ విధంగా మనకు వస్తుంది, ఓకే? ఇదిగోండి ఇలా. ఇప్పుడు షోల్డర్ 6 ఇంచెస్ తీసుకున్నాం, ఆర్మ్ డౌన్ కూడా 6 ఇంచెసే తీసుకున్నాం. మనకు డీప్ నెక్ ఇది, ఓకేనా? ఇప్పుడు నెక్ సైడ్ ఎంత తీసుకోవాలి అండ్ భుజం దగ్గర ఎంత తీసుకోవాలి? నెక్ సైడ్ మనం 3 ఇంచెస్ తీసుకుందామండి. భుజం దగ్గర కూడా 3 ఇంచెస్సే ఉంది, చూసారు కదా? నెక్ సైడ్ 3 ఇంచెస్, భుజం సైడ్ కూడా 3 ఇంచెస్. ఈ 3 ఇంచెస్ ఉంటే సరిపోతుందా
షోల్డర్ జారదా అని అంటారు. షోల్డర్ జారదండి, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకు బోట్ నెక్ అంటే మనకు 5 ఇంచెస్ ఉంటుంది. సో ఫ్రంట్ నెక్ షోల్డర్ ఏం జారదు. ఓకేనా? ఇక్కడ నుండి స్ట్రైట్ గా మనం 3 ఇంచెస్ కి ఇలా మార్క్ చేసుకుందాం. ఇలా ఇక్కడ నుండి ఈ మూల నుండి 1.5 ఇంచ్ దగ్గర మనం ఇలా ఒక మార్క్ చేసుకొని ఈ విధంగా రౌండ్ సర్కిల్ అయితే గీసుకోవాలి. ఇలా మనకు ఆర్మ్ రౌండ్ 10 రావాలి, ఇది 11 ఉంది. ఓకే, ఇక్కడ 3 ఇంచెస్ డీప్ ఉంది, ఇక్కడ కూడా 3 ఇంచెస్. అయితే 3.25 దగ్గర మనం మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుండి 2 ఇంచెస్ దగ్గర పైకి తీసుకోవాలి. ఇలా 2 ఇంచెస్ పైకి తీసుకొని 3.25 దగ్గర ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుండి కొంచెం ఈ విధంగా షేప్ ఇవ్వాలి. చూడండి, అలాగే ఇక్కడ నుండి కూడా ఈ విధంగా ఒక 2 పాయింట్స్ అంతా ముందుకు అనుకొని ఈ విధంగా మనం ఇలా ఇవ్వాలి. అప్పుడు షోల్డర్ అనేది జారదు. ఇక్కడ కూడా 2 పాయింట్స్ అంతా ఇలా ఇవ్వాలి. సో మనం 6 వేసుకొని 2 పాయింట్స్ అంతా ఇలా ఇచ్చి 2 పాయింట్స్ అంతా ఇలా ఇస్తే మనకు షోల్డర్ అనేది పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది, జారిపోకుండా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కొంచెం ఎక్కువ చేసుకున్నాం కదా, ఇక్కడ ఈ పొజిషన్ లోనే ఉంటే నో ప్రాబ్లం, కానీ ఇక్కడ కొంచెం బ్రాడ్ గా తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కొంచెం తక్కువగా తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు మనకు ఇది 10 ఇంచెస్ వస్తుందా లేదా అనేది ఒక్కసారి మనం చెక్ చేసుకుందాం. ఇదిగోండి, ఇక్కడ నుండి చూసారు కదా, ఎగ్జాక్ట్ గా మనకు వాళ్ళ ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో మన ఆర్మ్ రౌండ్ కూడా అంతే వచ్చింది. సో ఇది పర్ఫెక్ట్ మెజర్మెంట్ అని అర్థం. ఓకేనా? ఇప్పుడు మీకు ఎక్కడ అర్థం కాలేదు, ఇక్కడ 2.25 తీసుకున్నాను, ఇక్కడ ఫస్ట్ 6 ఇంచెస్ తీసుకున్నాను. 6 ఇంచెస్ తీసుకున్నప్పుడు ఇక్కడ బ్రాడ్ వేసుకున్నాం కాబట్టి ఇక్కడ 2 పాయింట్స్ కొంచెం తగ్గించాను, ఇక్కడ కూడా 2 పాయింట్సే కొంచెం తగ్గించాను. ఇలా తగ్గించడం వల్ల మనకు ఎంత డీప్ ఉన్నా కానీ నెక్ అనేది షోల్డర్ అనేది జారిపోకుండా ఉంటుంది కాబట్టి. ఓకేనా? ఇక్కడ ఎక్కడ అర్థం కాలేదు నాకు కామెంట్ బాక్స్ లో చెప్పండి. ఒకవేళ అర్థం అయితే అది కూడా కామెంట్ బాక్స్ లో చెప్పండి. ఇక్కడ ఈ విధంగా మనం డాట్ మార్కింగ్ చేసుకోవాలి. 4.5 దగ్గర, ఇక్కడ నుండి కూడా హైట్ 4.5 దగ్గర. మనం 40 సైజ్ వరకు కూడా 4 ఇంచెస్ తీసుకుంటాము, కానీ 40 సైజ్ కి కంటే పైకి ఉంది కాబట్టి ఇంత తీసుకుంటున్నాం. ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా పైకి వేసుకొని ఇక్కడ కూడా ఇది ఎక్స్ట్రా కటింగ్ తీసేసుకోవాలి. ఓవరాల్ గా మనకు బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ డీప్ నెక్ ఈ విధంగా ఉంటుంది. ఓకేనా? ఫ్రంట్ పార్ట్ కూడా ఉంటుంది, తప్పకుండా చూడండి. ఫ్రంట్ పార్ట్ లో షోల్డర్ ఎంత తీసుకోవాలి అండ్ ఫ్రంట్ నెక్ కూడా ఎంత తీసుకోవాలి అండ్ మెయిన్ డాట్ ఎంత తీసుకోవాలి అనేది షేప్ పర్ఫెక్ట్ గా రావడం కోసం మనం ఎలా ప్రిన్సెస్ కట్ వేయాలి అనేది కూడా నేను క్లియర్ గా చూపిస్తాను. ఓకేనా? మరి నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేయాలి అనేది చూపించాను కదా, ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా తీసుకోవాలి అనేది చూపిస్తాను. చూడండి, ఇదిగోండి మనకు ప్రిన్సెస్ కట్. ఇది ప్రిన్సెస్ కట్ బ్యాక్ ఓపెన్. ముందు బోట్ నెక్ అని చెప్పాను కదా, ఈ బోట్ నెక్ 42-44 సైజ్ ఇది. ఈ బోట్ నెక్ కి ఏ విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి, చెస్ట్ పాయింట్ ఎంత తీసుకోవాలి, హెవీ చెస్ట్ ఉన్నప్పుడు ఏ విధంగా తీసుకోవాలి అనేది నేను క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా? ఇప్పుడు మనం కటింగ్ లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనం ఖర్చుకి ఒక 1/2 ఇంచ్ అయితే ఈ విధంగా తీసుకున్నాం కదా, ఈ ఖర్చుకి తీసేసి ఈ విధంగా మనం ఇలా వేసుకోవాలి. ఓకే, అంటే మనం ఇక్కడ ఖర్చుతో కలిపి 3 ఇంచెస్ తీసుకున్నాం. ఇక్కడ 2 పాయింట్స్ అంతా బ్యాక్ తీసుకున్నాం కాబట్టి మనం ఇక్కడ 2 పాయింట్స్ అంతా బ్యాక్ తీసుకొని ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకుంటున్నాం. చూడండి ఎలా ఉందో బ్యాక్ పార్ట్ ని, ఆ విధంగానే మనం టోటల్ బ్యాక్ పార్ట్ ని వేసుకొని ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కోసం ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నాము. చూడండి ఇలా. ఓకే, 1/2 వరకు నేను వేసుకున్నాను. ఆ తర్వాత 1/2 నెక్ మనం ఎంత తీసుకోవాలి అనేది కూడా నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి. ఓకే, ఇక్కడ మనము ఒక 1 ఇంచ్ ఇక్కడ ఎక్స్ట్రా తీసుకోవాలి అండ్ ఇక్కడ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఎందుకంటే ఇది కొంచెం హెవీ బ్లౌజ్, అంటే 44 సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ నుండి ఎక్స్ట్రా
ఈ విధంగా నేను మార్కింగ్ చేసుకున్నాను. అలాగే చెస్ట్ మనకి ఈ పార్ట్ వచ్చేసి 15.5 మనకు లెంత్ ఉంది కదా, సో 16.5 దగ్గర మనం మార్క్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఎందుకు ఇక్కడ చేసుకోవాలి అంటే మనకు చెస్ట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి ఈ పొజిషన్లో మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని మార్కింగ్ చేసుకుంటే మనకు చెయ్యి లేపినా కానీ చెస్ట్ బ్లౌజ్ కింద నుండి కనబడకుండా ఉంటుంది. సో దానికోసమే ఈ ఎక్స్ట్రా మార్కింగ్ అన్నమాట. ఓకే, ఇప్పుడు ఎక్కడైతే మనకు ఈ ఫిట్టింగ్ పార్ట్ అంటే కరెక్ట్గా మనకు బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అక్కడి వరకు మాత్రం ఈ విధంగా గీసుకోవాలి. ఇలా ఈ విధంగా ఎందుకు ఇక్కడే తీసుకున్నాను అంటే ఇక్కడ మనకు కరెక్ట్గా ఉంటుంది, కానీ ఇక్కడనే మనకు ఎక్కువ కావాలి. ఒకవేళ ఇక్కడ కూడా ఈ పార్ట్ కూడా ఎక్కువనే తీసుకుంటే మనకి చంక దగ్గర ఎక్కువ తక్కువ వస్తుంది, అంటే ప్లస్ గుర్తు రాదు. బ్యాక్ పార్ట్ తక్కువ, ఫ్రంట్ పార్ట్ ఎక్కువ వస్తుంది. కాబట్టి మనం ఈ విధంగా క్రాస్గా అయితే తీసుకున్నాం. ఓకేనా, ఈ విధంగా అయితే తీసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా మార్కింగ్ వేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఎప్పుడు కానీ మనకు ఇక్కడ ఖర్చుకి వదిలిపెట్టేసి ఇక్కడ నుండి 11 ఇంచెస్ దగ్గర మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఒక పాయింట్ అయితే ఈ విధంగా పెట్టుకోవాలి 11 ఇంచెస్ దగ్గర. ఓకే, ఇక్కడ నుంచి 4.5 దగ్గర మనం మార్కింగ్ చేసుకోవాలి. పెద్ద సైజ్కి అంటే 44 సైజ్, ఇది 44 సైజ్కి మనం చెస్ట్ విడ్త్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఇక్కడ మనం 28 సైజ్కి ఎంత తీసుకుంటాం, 3 ఇంచులు తీసుకుంటాం. అదే 28 to 40 సైజ్ వరకు మనం కొంచెం కొంచెం పెంచుతూ 4 ఇంచెస్ తీసుకున్నాం. 40 సైజ్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి 4.5 తీసుకుంటున్నాం. ఓకే, ఇదిగోండి 4.5 దగ్గర నేను మార్క్ వేసుకున్నాను. ఇక్కడ నుంచి 11 ఇంచెస్ అండ్ ఇక్కడ నుంచి 4.5 దగ్గర ఎక్కడైతే పాయింట్ వస్తుందో ఆ పాయింట్ దగ్గర మనకు డాట్ పాయింట్, మెయిన్ డాట్ పాయింట్ అని అర్థం. ఓకేనా, ఇక్కడ మనము ఒక డాట్ మార్కింగ్ అయితే చేసుకోవాలి ఈ విధంగా ఇలా. ఓకేనా, ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి 3 ఇంచెస్ మనం ఎక్కడైతే సెంటర్ డాట్ ఉంటుందో అక్కడ నుంచి 3 ఇంచెస్ మనం ఇలా డౌన్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ 4.5 తీసుకున్నాను, ఇక్కడ 4 ఇంచెసే తీసుకోవాలి ఈ ప్లేస్లో. ఎందుకు అంటే ఇక్కడ నుండి కొంచెం క్రాస్గా ఉంటేనే షేప్ అనేది మనకు పఫ్ షేప్ లాగా వస్తుంది. ఓకే, ఇక్కడ నుండి 4 ఇంచెస్, ఇక్కడ నుంచి 4.5. అలాగే ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ ఇలా పైకి వేసుకొని ఇక్కడ మనం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి స్ట్రైట్ గా మనం ఈ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడ నుండి కూడా స్ట్రైట్ గా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకుంటే మనకు బ్లౌజ్ అనేది కొంచెం ఫాస్ట్ గా ఈజీగా అర్థమైపోతుంది. ఇక్కడ నుంచి డాట్ పాయింట్ వచ్చేసి 11 ఇంచెస్ ఉంది. ఇక్కడ నుంచి సెంటర్ పాయింట్ మనకు చెస్ట్ పాయింట్ వచ్చేసి 3 ఇంచెస్, 11 ఇంచెస్ దగ్గర పెట్టుకున్నాం. ఇక్కడ నుంచి డాట్ పాయింట్ హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి 3 ఇంచెస్ దగ్గర మనం మార్కింగ్ చేసుకోవాలి. అంటే ఇది డాట్ కూడా 3 ఇంచెస్, ఈ చెస్ట్ కూడా 3 ఇంచెస్ దగ్గర ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుండి ఈ విధంగా స్ట్రైట్ గా అయితే ఒక లైన్ తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుండి ఇదిగోండి ఈ విధంగా మనకు డాట్ వచ్చినట్టు, ఇది డాట్ మార్కింగ్ అన్నమాట. ఓకే, ఈ విధంగా డాట్ వస్తుంది. మనం క్రాస్ కటింగ్ ఏ విధంగా డాట్ పెట్టుకుంటామో అలాగే ఇది కూడా పెట్టుకోవాలి. కానీ ఇక్కడ మనం కొంచెం షేప్ అయితే ఇచ్చుకోవాలన్నమాట. ఇది ప్రిన్సెస్ కట్ కాబట్టి ఈ విధంగా షేప్ ఇస్తే ఇంకా పర్ఫెక్ట్ గా మనకు వస్తుంది. ఇదిగోండి ఇలా మనం ఈ రౌండ్ స్కేల్ తోటి ఈ విధంగా ఇక్కడ చంక దగ్గర డాట్ ఎక్కడైతే ఉంటుందో ఆ డాట్ మార్కింగ్ దగ్గర పెట్టుకొని ఇక్కడ నుండి కరెక్ట్ గా ఈ పాయింట్ దగ్గర పెట్టుకొని ఇక్కడ నుండి ఈ విధంగా మనం ఇలా మార్క్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా మనం ఈ విధంగా మార్క్ చేసుకోవాలి, ఇలా రౌండ్ గా షేప్ అనేది పర్ఫెక్ట్ గా రావడానికి. ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఈ విధంగా ఒక రౌండ్ తీయించుకోవాలి. అప్పుడు మనకు షేప్ పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇక్కడ క్రాస్ బెల్ట్ లాగా ఉంటుంది, ప్లస్ ఇక్కడ షేప్ అనేది వస్తుంది. ఓకే, ఈ షేప్ కొంచెం ఇలా తీసుకోండి. ఇది కొంచెం తక్కువగా అయింది, జస్ట్ ఈ విధంగా తీసుకోండి. ఇలా తీసుకుంటే కప్ షేప్ పర్ఫెక్ట్ గా వస్తుందండి మనకి. ఓకే, ఇలా ఇక్కడ మనకు డాట్ ఉంటుంది కదా క్రాస్ బెల్ట్ కి, సేమ్ అలాగే ఈ డాట్ కూడా కొంచెం ఎంత డాట్ పెట్టుకుంటామో అంతే. ఇక్కడ నుంచి ఒక 2.5 ఇంచెస్ వరకు మనం ఈ విధంగా
తీసేసుకోవాలి. అంటే మనం ఇలా వస్తుందన్నమాట మన కటింగ్. అప్పుడు మనకు ఇక్కడ కొంచెం పఫ్ లాగా వస్తుంది. అలాగే ఇక్కడ కూడా ఇలా వస్తుంది కాబట్టి ఇక్కడ ఉన్నది మొత్తం ఇలా పఫ్ వచ్చేస్తుంది. చాలా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. చాలా నీట్ గా కూడా ఉంటుంది మీకు. ఓకే, ఇక్కడ నుండి ఒక 1/2 ఇంచ్ మనం డౌన్ కటింగ్ చేసుకోవాలి. జస్ట్ ఇందులోకి మనం ఈ విధంగా తెలిపేసుకోవాలి. జస్ట్ ఇందులోకి మనం ఈ విధంగా తెలిపేసుకోవాలి ఒక 1/2 ఇంచ్. అదే ఒకవేళ చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి ఒక 3/4 ఇంచ్ దగ్గర మనం వేసుకోవచ్చు. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ దగ్గర మనం మార్కింగ్ చేసుకుంటున్నాం. ఓకే, ఇది ప్రిన్సెస్ కట్ కి. సో మనం హెవీ చెస్ట్ ఉంది కాబట్టి ఇంత కొంచెం ముందుకు తీసుకున్నాము. అదే ఒకవేళ హెవీ చెస్ట్ లేదు అనుకోండి, మనకు ఎక్కడైతే ఈ షేప్ ఇంత ఉంటుందో ఇక్కడి వరకే మనకు డాట్ మార్కింగ్ అండ్ క్రాస్ బెల్ట్ మార్కింగ్ ఇవన్నీ షేప్ అనేది ఇక్కడ వరకే వస్తుంది. హెవీ చెస్ట్ ఉంది కాబట్టి ఈ ఎక్స్ట్రా మనం తీసుకున్నాము. ఓకేనా, 2.8 వరకు వచ్చింది ఇక్కడ. ఓకే, ఇక్కడ 3 ఇంచెస్ దగ్గర మనం మార్క్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే, ఈ నెక్ వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ కి కొంచెం సైడ్ కి తీసుకున్నాం కాబట్టి ఇంకా కొంచెం 3 ఇంచెస్ నుంచి 2.8 కి తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మనం తీసుకోకుండా నో ప్రాబ్లం, ఎందుకంటే షోల్డర్ అనేది జారిపోదు. ఇక్కడ మనం 3 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుండి 5.5 దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇదిగోండి 5.5 దగ్గర మార్క్ చేసుకొని ఇక్కడ నుండి కరెక్ట్ గా ఇలా తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇందులో మనం ఏదైనా నెక్ డిజైన్ ని ఈ విధంగా గీసుకోవచ్చు. ఇలా ఇప్పుడు మనకు పర్ఫెక్ట్ షేప్ వస్తుంది అండ్ ఫ్రంట్ కూడా నీట్ గా పాన్ నెక్ ఉంటుంది. ఇదిగోండి ఓవరాల్ గా మనకు 6 ఇంచెస్ వచ్చింది. అంటే ఖర్చు తీసేస్తే కరెక్ట్ గా 5.5 దగ్గర ఉంటుంది. సో నో ప్రాబ్లం, షోల్డర్ అనేది అస్సలు జారదు, నెక్ కూడా బ్రాడ్ గానే ఉంటుంది అండ్ పర్ఫెక్ట్ గా ఫిట్టింగ్ కూడా ఉంటుంది. ఓకేనా, ఎక్కడ అర్థం కాలేదు నాకు క్లియర్ గా చెప్పండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీకు గనక అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వీడియోని రివర్స్ చేసుకొని చూడండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఒకటేసారి చూస్తే ఏది కూడా రాదండి, కన్ఫ్యూజ్ గా ఉంటుంది. సో మళ్ళీ ఒకసారి నేను ఎలా అయితే మార్కింగ్ చేశానో అలా మీరు కట్ చేసుకుంటే పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇక్కడ 4.5 తీసుకున్నాను, ఇక్కడ 4 ఇంచెస్ తీసుకున్నాను, ఇక్కడ నుండి 11 ఇంచెస్ ఖర్చుకు వదిలిపెట్టి తీసుకున్నాను, ఇక్కడ 3 ఇంచెస్ తీసుకున్నాను డాట్కి వచ్చేసి. ఇక్కడ 2.8 ఇంచెస్ తీసుకున్నాను, ఇక్కడ 3 ఇంచెస్ దగ్గర ఇదిగోండి 3 కొంచెం బ్రాడ్గా వచ్చింది, 3.1 ఇంచ్ దగ్గర మార్క్ వేసుకుని 3.1 or 2 మీకు కొంచెం బ్రాడ్ని బట్టి కూడా వేసుకోవచ్చు. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ డౌన్ కటింగ్ అయితే చేసుకున్నాను. ఇక్కడ అయితే ఈ చెస్ట్ ఎక్కువ హెవీగా ఉన్న వాళ్ళకి కాబట్టి ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ ఇక్కడ కిందికి వేసుకొని ఇక్కడ మటుకే గీసుకున్నాను. ఇక్కడ మాత్రం కరెక్ట్ గానే ఉంది. ఓకేనా, అంటే ఇక్కడ నుండి స్ట్రైట్ గా మనం ఈ విధంగా గీసుకుంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ తేడా అనేటివి రాకుండా ఉంటుంది. ఓకేనా, ఇదండి ప్రిన్సెస్ కటింగ్. ఇందులో మీకు ఏది అర్థం కాకుండా నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను క్లియర్గా మీకు మెసేజ్ మళ్ళీ సెండ్ చేస్తాను, ఆన్సర్తో సెండ్ చేస్తాను. ఓకేనా.